ఎంక్రోచ్మెంట్ చట్టం ప్రకారం కార్పొరేషన్ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేయడం నేరమని, అటువంటి వ్యక్తులు స్వచ్ఛందంగా నిర్మాణాలు తొలగించాలని కమిషనర్ ఆదేశించారు. స్థానిక జయేంద్రనగర్ ప్రాంతంలో కార్పొరేషన్ స్థలాన్ని ఆక్రమించి చేసిన నిర్మాణాన్ని టౌన్ ప్లానింగ్ సిబ్బంది శుక్రవారం తొలగించారు. ఈ కార్యక్రమాన్ని కమిషనర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంక్రోచ్మెంట్ చట్టం ప్రకారం కార్పొరేషన్ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేయడం నేరమన్నారు. అటువంటి వ్యక్తులు స్వచ్ఛందంగా నిర్మాణాలు తొలగించాలని ఆదేశించారు. లేని పక్షంలో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే ఆక్రమణలు తొలగించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్పొరేషన్ తరపున ఆక్రమణలను తొలగించే క్రమంలో జరిగే నష్టాలకు యజమానులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. త్వరలోనే మున్సిపల్ స్థలాల్లోని ఆక్రమణలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో కమిషనర్ వెంట ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటరీ సూపర్వైజర్ రాంబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్ లాజర్, ఆయా సచివాలయ కార్యదర్శులు ఉన్నారు. ఈ విధంగా వెజిటేషన్ పెరిగిపోవడం వల్ల, అదేవిధంగా వాటర్ స్టాగ్నేషన్ అయిపోవడం వల్ల దోమలు బాగా పెరిగిపోతున్నాయి. అవి వివిధ వ్యాధుల బారిన పడేటట్టు చేస్తున్నాయి. దయచేసి ఈ ఓనర్స్ అందరూ కూడా అర్జెన్సీని అర్థం చేసుకుని వెంటనే వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి ఏదైతే ఈ వెజిటేషన్ ఉందో, అదేవిధంగా స్టాగ్నేటెడ్ వాటర్స్ ఉన్నాయో అవన్నీ కూడా రిమూవ్ చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలి. లేనప్పుడు ఖచ్చితంగా ఇవాళ సాయంత్రం కల్లా అందరికీ నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి పెనాల్టీస్ రికవర్ చేయడం జరుగుతుంది. దయచేసి ఇవన్నీ కూడా గుర్తించాలి. అదేవిధంగా కొన్ని దగ్గర ఆక్రమణలు జరుగుతున్నాయి. నెక్స్ట్ టైం నుంచి ఆక్రమణలు ఇదివరకే చెప్పడం జరిగింది. ఆక్రమణలు ఎక్కడ ఉన్నా ఇమ్మీడియట్గా వాళ్ళే తీసివేయాలని చెప్పారు. ఈరోజు ఇక్కడ కూడా ఒక ఆక్రమణ చేశారు. బాత్రూమ్ కూడా కట్టేయడం లేదు. మొత్తం ఆక్రమణలన్నీ కూడా ఎవిక్షన్ చేస్తున్నాం. ఈ విధంగా ఆక్రమణలు ఎక్కడున్నా కూడా డ్రైవ్ పెట్టి మరీ రిమూవ్ చేయడం జరుగుతుంది. ఆ టైంలో వాళ్ళు ముందే ఆక్రమణ తొలగిస్తే మంచిది. లేనప్పుడు ఆక్రమణ తొలగించేటప్పుడు జేసీబీలతో వాళ్ళ ఆస్తులకు ఎటువంటి నష్టం జరిగినా దానికి కార్పొరేషన్ బాధ్యత వహించింది. అసలు ఆక్రమణ చేయటం అనేది ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ప్రకారం నేరం. ఆ నేరానికి మేము చర్యలు కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఎవరెవరైతే ఆక్రమణలు చేశారో వాళ్ళు వెంటనే తొలగించుకోవాలి. లేనప్పుడు నోటీస్ కూడా ఇవ్వకుండా ఆక్రమణలన్నీ కూడా తొలగించేయడం జరుగుతుంది. ఇంపార్టెంట్ ప్లేసెస్లో ఆక్రమణ చేసేస్తున్నారు.